ప్రైజ్ లార్డ్. క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? అన్నీ సరిగ్గానే జరుగుతున్నాయి అనిపించింది. కానీ చివరి నిమిషంలో అన్నీ తారుమారైపోయాయి. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకున్నాను. ఆ ఉద్యోగం వస్తుందేమో అనిపించింది. ఈ వ్యాపారం సెట్ అవుతుంది అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో ఎక్కడో ఒక దాని రూపంలో ఏదో ఒక ఆటంకం కలిగి నాకు జరగాల్సిన పనులు ఆగిపోతున్నాయి. ఏదో కనిపించిన శక్తి నా జీవితాన్ని వెనకకు లాగుతున్నట్టుంది. ఇలా మీరెప్పుడైనా ఆలోచించినట్టయితే ఇక్కడ మీరు గమనించవలసింది, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. ఇది ఒక ఆత్మీయ యుద్ధం. మన కోసం దేవుడు సిద్ధం చేసిన ఆశీర్వాదాన్ని తెచ్చుకోవడంలో ఏదో ఒక ఆటంకం అనేది మన జీవిత ప్రయాణంలో ఎదురవుతూనే ఉంటాయి. ఈ వీడియోలో నేను ఈ విషయం మీదే మాట్లాడబోతున్నాను. మన జీవితంలో జరగాల్సిన అభివృద్ధిని అడ్డుకునే ఆటంకం ఏంటి? మనం దానిపై విజయం ఎలా సాధించాలి? మీ జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు ఫినిష్ అవ్వకముందే తారుమారు అవుతున్నాయో ఈ వీడియో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలో ముందుకు వెళ్దాం. కొన్నిసార్లు ఇది పుట్టుకతోనే మొదలవుతుంది. కొన్ని కుటుంబాలు పేదరికంలోనూ నిరాశలోనూ జన్మిస్తాయి. చిన్న వయసులోనే జీవితాన్ని చిన్నగా చూడాలనే ఒత్తిడి వస్తుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి, అతనిలో ఎంతో టాలెంట్ ఉంటుంది, తనలో చదువుకోవాలని ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ ఇంట్లో ఎవరూ చదివిన వాళ్ళు ఉండరు. వాళ్ళకి చదువు విలువ అంటే ఏంటో కూడా తెలియదు. అప్పుడు వాళ్ళు, నువ్వు చదివి ఏం చేస్తావు, మన ఇంట్లో ఎవరూ చదువుకోలేదు, అయినా ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నారుగా, మనమేం చదువుకోక్కర్లేదు, ఏదో ఒక పని చేసి చిన్నగా జీవితాన్ని వెళ్ళబుచ్చితే చాలు అని అంటారు. ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక వ్యూహం. అది కనిపించదు. ఇది ఆశ అనే విత్తనాన్ని ఆ పిల్లవాడిలో మొలకెత్తనివ్వదు. నువ్వు గొప్పవాడవుతావు, నువ్వు మంచి స్థితిలో ఉంటావు, నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటావనే ఆశకు బదులు చిన్న ఉద్యోగం చేస్తే చాలు, చిన్న జీవితం సరిపోతుందనే ఒక న్యూనతా భావాన్ని ఆ పిల్లవాడిలో చిన్నప్పటి నుండే కలిగిస్తారు. ఏదైనా చేసి లైఫ్లో సాధించాలనే ధైర్యం కంటే ఇవి ఏమీ కావు, ఇవి అన్నీ చేయడం కష్టమనే భయం ఆ పిల్లవాడిలో నానాటికి పెరిగిపోతుంది. మరొక సందర్భాన్ని చూసినట్లయితే, దేవుడు ఒక్కోసారి మన అభివృద్ధి కోసం మన జీవితంలో కొంతమంది సహాయం చేసేవాళ్ళని పంపిస్తారు. వాళ్ళు మనకు సహాయం చేయడానికి, మార్గం చూపడానికి వస్తారు. కానీ అదే సమయంలో మనం ఆ సహాయాన్ని పొందకుండా ఒక తెలియని విధంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. బైబిల్లో కూడా చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మోషేని తిరస్కరించారు. తమ కోసం దేవుడు నేరుగా పంపిన నాయకుణ్ణి నీవు ఎవడు అంటూ అపహాస్యం చేశారు. ఆ వాగ్దాన భూమి తలుపులు దగ్గర ఉన్నా తాము చేరలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆ సహాయాన్ని తిరస్కరించారు. మోషేని ఎదిరించి ఆయన మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక మెట్రో రైల్లో ప్రయాణించాలని మెట్రో స్టేషన్కి చేరుకొని ఆ రైలు ఎక్కే 2 అడుగుల దూరంలో ఒక ద్వారాలు మూసుకుపోతే మీకు ఎంత బాధాకరంగా ఉంటుంది. మన విజయం మన కళ్ళ ముందే ఉంది, అది మనకు దగ్గరలోనుంది, కానీ అది మన చేతుల్లోకి రావడానికి సెకండ్స్ వ్యవధిలో తడబడిపోతుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో సమాధానాలన్నీ బాగా చెప్పారు. ఇంకా మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను మంచిగా సెలెక్ట్ అయ్యి లైఫ్లో సెటిల్ అవుతాను, ఇంకా నాకు ఏ ఆటంకము లేదని నీవు అనుకుంటూ ఉంటావు. కానీ కొద్ది నిమిషాల వ్యవధిలో లేదా కొన్ని గంటల వ్యవధిలో కంపెనీ నుండి మేము మిమ్మల్ని ఎంపిక చేసుకోలేకపోయామని ఒక అర్థం కాని కారణాన్ని నీకు చెప్తారు. ఆ నిమిషం, ఇది ఎందుకు ఇలా జరిగింది, నేను అన్నీ బాగానే చెప్పానుగా, అన్నీ బాగానే పెర్ఫామ్ చేశానుగా అని నీ మనసులో నీకు ఒకలాంటి న్యూనతాభావం కలుగుతుంది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి చివరిలో తారుమారు అవుతూ ఉంటే మీరు గమనించాల్సింది, ఇది ఏదో విధిగా జరుగుతుంది కాదు. ఈ విధంగా మీపై దాడి చేస్తున్న ఆ యొక్క దుష్టశక్తి ఏంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ ఆత్మ మన దృష్టిని భవిష్యత్తు మీద కాకుండా పరిస్థితులపైన ఉంచుతుంది. ఇది మన యొక్క శక్తిని, మన నమ్మకాన్ని, మన కలల్ని చిన్నచూపు చూసేలా చేస్తుంది. మానసికంగా నువ్వు ఏది సాధించలేవనే ఒక తప్పుడు నమ్మకాన్ని మీలో పుట్టిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నాకు ఎప్పుడూ మంచి జరగదు, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరివాణ్ణి, నాకు ఎవరూ సహాయం చేయరు, నా లైఫ్ ఇంకేం మారుతుంది, నేను ఇంకేం చేయగలను? ఈ విధంగా మీ మనసులో అనేకమైన ఆలోచనలు పుడుతున్నాయి కదా. ఇవన్నీ ఎందువల్ల జరుగుతుందో మీకు తెలుసా? కేవలం ద స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్.
మీలోని నిరుత్సాహాన్ని నింపే ఒక దుష్టశక్తి వల్ల ఇదంతా మీలోని జరుగుతుంది. ఈ ఆత్మ మీ పైన అధికారం చేస్తున్నట్టయితే మీకు ఎప్పుడూ కూడా చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. సాధారణ సమస్యలను కూడా చాలా పెద్దవిగా చూడడం ప్రారంభిస్తారు. కొన్ని అర్థం లేని నిర్ణయాలను తీసుకోవడం వల్ల జీవితంలో మీరు ఊహించలేని మార్పులను మీరు చూడవలసి వస్తుంది. ఈ ఆత్మ యొక్క లక్ష్యం మీరు విజయానికి దగ్గరలో ఉన్న ఇది నీ వల్ల కాదులే, ఇది నీ కోసం కాదులే అని నీ మనసులో ఒక బాధను నిండేలా చేస్తుంది. మరియు నీ మీద నీకున్న నమ్మకాన్ని అణచివేస్తుంది. నువ్వు ఇంకెంత ప్రయత్నించినా ఫలితం లేదనే ఒక అపనమ్మకాన్ని నీ హృదయంలో నాటు. మీరు ఇక్కడ గమనించండి, ఈ విధంగా మీరు ఏ విషయంలోనైనా మదన పడుతున్నట్లయితే అది మీరు గుర్తుంచుకోవాల్సింది ఆ యొక్క నిరుత్సాహపరిచే ఆత్మ మీ మీద అధికారం చేస్తుందని. మన జీవితంలో దేవుడు ఏదైనా పెద్దగా జరిగించబోతున్నప్పుడు మన జీవితాన్ని దేవుడు కొత్త దిశగా ప్రయాణించేలా ప్రణాళిక చేస్తారు. అవును, ఆయన ప్రతిరోజు ఆయన యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆ సమయంలో శత్రువు ఎలా వస్తాడో తెలుసా? ఏదో 1000 సమస్యలుగానో 10,000 ప్రశ్నలుగానో కాదు, ఒక మాటగా, ఒక ఆలోచనగా నీ ముందొచ్చి నిలబడి, ఇది నీ వల్ల కాదు, నువ్వు ఈ అంశం కోసం ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు ఆలకిస్తాడంటావా? అయినా నువ్వు ఎంతకాలం జీవించిన ఈ యొక్క భ్రష్టమైన జీవితాన్ని బట్టి ఈ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనుకుంటున్నావా అనే ఒక ఆలోచన నీలో పుట్టించి నువ్వు చేస్తున్న పని మీద నీకు ఏ విధమైన ఆసక్తి లేకన్నా నీలోని నిరుత్సాహాన్ని నింపుతాడు. ఈ నిరుత్సాహపు ఆత్మ ముఖ్యంగా మానవ జీవితంలో 3 ప్రధానమైన విషయాల మీద పనిచేస్తుంది. అది మొదటిది పాపపు బరువు. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే బదులు మీరు దేవుని దగ్గరికి ఏం వెళ్తాం, ఇన్నిసార్లు నేను చేసిన ఈ తప్పును దేవుడు ఎలా క్షమిస్తాడు అనే ఒక భావన మీలో కలిగిస్తుంది. ఇది శత్రు వ్యూహం. మీరు దేవునికి దూరం అవ్వడానికే ఆ పాపాన్ని మీకు గుర్తు చేస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా దేవుని యొద్దకు వచ్చి నిజంగా పశ్చాత్తాపడి ఆ పాపము నిమిత్తం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతూ దేవుడు ఆ పాపాన్ని తుడిచివేస్తాడు. రెండవదిగా డిప్రెషన్. ఇది మన మనసులో జరిగే అంతర్యుద్ధం. చుట్టూ అందరూ ఉన్నా మీరు ఒంటరిగా ఉన్నారనే ఆలోచన మిమ్మల్ని ఎంతో కృంగదీస్తుంది. నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ సహాయం చేయరు అనే ఒక న్యూనతా భావాన్ని మీలో కలిగిస్తుంది. ఇది శత్రువు మీపై వేసే ఒక ఆటం బాంబు లాంటిది. బయటికి సౌండ్ రాకపోయినా లోపల గొప్ప వినాశనాన్ని సృష్టించేదే ఈ డిప్రెషన్. మూడవదిగా సందేహం. మీరు ఒక మంచి పని చేయబోతుంటే ఇది అవసరమా, ఇప్పుడు ఇది చేయడం వల్ల నాకు కలిగే ప్రతిఫలం ఏంటి, ఇప్పుడు ప్రార్థించాల్సిన అవసరం ఉంది అంటావా అనే ఒకలాంటి అనుమానాన్ని, సందేహాన్ని నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటుంది. శత్రు వ్యూహం నీ జీవితం నాశనం కావడం, కానీ దేవుని ఉద్దేశం నీ జీవితంలో ఒక గొప్ప వెలుగుని నింపడం. ప్రతిరోజు నీవు అనుభవిస్తున్న ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో నువ్వు విజయం సాధించడానికి దేవుని సహాయాన్ని తప్పనిసరిగా అభ్యర్థించవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలో ఇంతవరకు చెప్పబడినట్టుగా నీవు ఇదే విషయాలతో సతమతమవుతున్నట్లయితే నీవు ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిందిగా నేను నిన్ను కోరుతున్నాను. నీకు ఏదైతే భారంగా అనిపిస్తూ నిన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాయో వాటిని యేసు నామంలో తరిమివేస్తున్నానని నువ్వు దేవుని సన్నిధిలో బలంగా ప్రకటించాలి. నాలో ఉన్న దేవుని శక్తి చేత నేను ప్రతి విషయాన్ని జయిస్తానని, శ్రమలో నేను ధైర్యంగా ఉంటానని, దేవుని నామం పేరట విజయాన్ని సాధిస్తానని నువ్వు ప్రకటించాలి. పాపానికి నా మీద ఏ విధమైన అధికారం లేదు. నేను ఎప్పుడూ కూడా నిరుత్సాహంలోకి వెళ్ళను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు పరిపూర్ణంగా సహాయం చేస్తాడని దేవుని పైన పూర్తి విశ్వాసం ఉంచు. ఈ విషయాలన్నిటినీ నీ మనసులో ఉంచుకొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే నిన్ను బలహీనపరుస్తూ నిన్ను నిరుత్సాహపరుస్తున్న ఆ యొక్క దుష్టశక్తి ఈరోజే నిన్ను విడిచి పారిపోతుంది. మీరు చేస్తున్న ఈ ఆత్మీయ యుద్ధంలో శత్రువు మీద మీకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.